హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫర్మేషన్ తెలుగు ఛానల్. గత వీడియోలో మంత్లీ పెన్షన్ ఫామ్ 10D ఏ విధంగా అప్లై చేయాలో తెలుసుకొని ఉన్నాం. ఈ వీడియోలో మంత్లీ పెన్షన్ 10D అప్లై చేసిన తర్వాత ఈపీఎఫ్ మెంబర్కు ప్రతి నెల ఎంత పెన్షన్ వస్తుంది అని ఎలా తెలుసుకోవాలో చూద్దాము. వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియోకి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంచెం ముందుకు వెళ్ళేదానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ముందుగా మనము ఫామ్ 10D క్లెయిమ్ సెటిల్ అయిందా లేదా ఎలా చూస్తామో ఈపీఎఫ్ పాస్బుక్ వెబ్సైట్ ఓపెన్ చేసి ఇక్కడ మనము చూస్తాం. ఏ విధంగా అయితే మనం పీఎఫ్ అప్లై చేసినప్పుడు క్లెయిమ్ స్టేటస్ చూస్తాం కదా, ఇక్కడ యూఎన్ నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయ్యి క్లెయిమ్స్లో వెళ్ళి మనము చూస్తాం. నేను ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసి క్లెయిమ్స్లో వెళ్ళి మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పీఎఫ్ పాస్బుక్ క్లెయిమ్ స్టేటస్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు రెండు క్లెయిమ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఒకటి ఫామ్ 19 ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఫామ్ 19కి సంబంధించినటువంటి పీఎఫ్ అమౌంట్ ఎంత వచ్చాయి అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. వీరికి 21,45,000 పీఎఫ్ అయితే సెటిల్ అయింది. దాని తర్వాత మంత్లీ పెన్షన్ 10D ఇక్కడ అప్లై చేసుకోవడం జరిగింది. ఓకే, 10D అప్లై చేసినప్పుడు ఎంత అమౌంట్ వచ్చింది మరి వీళ్ళకు ప్రతి నెల అనేది ఇక్కడ మనకు కనిపించదన్నమాట. జీరో అని మాత్రమే చూపిస్తుంది. ఓకే, కానీ ఇది ఎలా తెలుసుకోవాలి మరి అంటే, ఎప్పుడైతే మంత్లీ పెన్షన్ 10D అప్లై చేస్తారో దాని తర్వాత ఈ విధంగా క్లెయిమ్ సెటిల్ అని వస్తుంది మనకు, అంటే అప్రూవ్ అవుతుంది, కానీ జీరో అని కనిపిస్తుంది. ఇప్పుడు ఎలా చూడాలి అంటే, మనము పీపీఓ నంబర్ అనేది జనరేట్ అవుతుంది వీరికి. ఓకే, ఎవరైతే 10D సెటిల్ అయిన తర్వాత ఇప్పుడు మనము గూగుల్లో ఓపెన్ చేసి పీపీఓ ఎంక్వైరీ అని ఎంటర్ చేయాలన్నమాట. సో మీకు ఇక్కడ జీరో నుండి చూపిస్తాను ఏ విధంగా మనం చూస్తాము అని. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఇక్కడ చూడవచ్చు, గూగుల్లో మీరు ఈ విధంగా ఎంటర్ చేయండి. పీపీఓ ఎంక్వైరీ అని ఎంటర్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినట్లయితే కింద మనకు పీపీఓ ఎంక్వైరీ అనేటటువంటి వెబ్సైట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది అన్నమాట. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే తర్వాత ఈ విధంగా మనకు లోడింగ్ అయ్యి పెన్షనర్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనకు చూడవచ్చు 3 ఆప్షన్స్ మనము మ్యాండేటరీగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఒకటి ఇష్యూడ్ ఆఫీస్, ఓకేనా, ఏ పిఎఫ్ ఆఫీస్ నుండి మీరు మంత్లీ పెన్షన్ తీసుకుంటున్నారు, లేదంటే మీ యొక్క మెంబర్ ఐడి అనేది ఏ పిఎఫ్ ఆఫీస్కి సంబంధించింది. ఓకేనా, ఇక్కడ క్లిక్ చేసినట్లయితే అన్ని పిఎఫ్ ఆఫీసులు వస్తాయి. దేశంలో ఎన్నైతే పిఎఫ్ ఆఫీసులు ఉన్నాయో వాటి అన్నింటికి సంబంధించినటువంటి పిఎఫ్ ఆఫీసులు ఇక్కడ మనకు ఉంటాయి. లైక్ ఇప్పుడు మనకు హైదరాబాద్ పిఎఫ్ ఆఫీస్ ఉంది, గుంటూరు, కడప, వైజాగ్, రాజమండ్రి, ఇట్లా వీటన్నిటికి సంబంధించినటువంటి పిఎఫ్ ఆఫీసులు ఇక్కడ మనకు ఓపెన్ అవుతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఇలా ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేస్తే చూడండి, ఈ విధంగా మనకు అన్నిటికి కూడా పిఎఫ్ ఆఫీస్ సంబంధించిన అడ్రస్, బెంగళూరు, ఇవన్నీ అన్నీ వస్తాయి అన్నమాట. సో దీంట్లో మీరు ఏదైతే పిఎఫ్ సెటిల్ అయిందో, పెన్షన్ సెటిల్ అయిందో దానికి సంబంధించినటువంటి పిఎఫ్ ఆఫీస్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను హైదరాబాద్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, దాని తర్వాత ఇక్కడ పీపీఓ నంబర్ మీకు జనరేట్ అవుతుంది కదా, ఆ పీపీఓ నంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకే, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయాలి, పిఎఫ్ మెంబర్ది. సో ఇక్కడ ఇవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ క్యాప్చా కోడ్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. సో ఈ క్యాప్చా కోడ్ని మనం ఇప్పుడు ఇక్కడ ఎంటర్ చేసి ఓకే సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. ఇవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను వీరికి ప్రతి నెల ఈపీఎఫ్ నుండి ఎంత పెన్షన్ అనేది వస్తుందని. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ విధంగా పెన్షన్ పోర్టల్లో మనము సక్సెస్ఫుల్గా లాగిన్ అయ్యాం. లాగిన్ అయిన తర్వాత చూడండి, ఈ విధంగా మనకు కనిపిస్తుంది క్లిక్ లెఫ్ట్ సైడ్ మెనూ వ్యూ టు డీటెయిల్స్. సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో చూడండి 2 ఆప్షన్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఒకటి పీపీఓ ఎంక్వైరీ, తర్వాత పీపీఓ అంటే పెన్షన్ పేమెంట్ ఎంక్వైరీ. సో దీని మీద మనము క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేస్తే మనకు డేటా మొత్తం వస్తుంది, ఏ నెల ఎంత పెన్షన్ మనకు వచ్చిందని ఇక్కడ మనకు హిస్టరీ అంతా కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూడవచ్చు, ఫస్ట్ ఇక్కడ మనకు పీపీఓ నంబర్ కనిపిస్తుంది, దాని తర్వాత పెన్షనర్ యొక్క నేమ్ కనిపిస్తుంది, నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇక్కడ మనకు కనిపిస్తుంది, దాని తర్వాత పెన్షన్ టైప్ ఏంటి కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, వీరికి జనవరి మంత్కి సంబంధించినటువంటి
పెన్షన్ ఎంత వచ్చింది, తర్వాత ఫిబ్రవరి మంత్కు సంబంధించి పెన్షన్ ఎంత వచ్చింది ఇక్కడ మనకు కనిపిస్తుంది. 3700 రూపీస్ 4 రూపీస్ అయితే మనకు వీరికి ఈపీఎఫ్ నుండి ప్రతి నెల పెన్షన్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. అలాగే ఎప్పటి వరకు వస్తుంది అంటే వారు ఎంతకాలం ఇంకా లైఫ్ అన్నమాట, వాళ్ళు ఎంతకాలం జీవించి ఉంటే అంతవరకు ప్రతి నెల ఈ పెన్షన్ అనేది వస్తూ ఉంటుంది. ఇన్ కేస్ ఏదైనా జరిగి ఈపీఎఫ్ మెంబర్ మరణించాడనుకోండి, అతను ఎవరైతే నామినీ ఇచ్చాడో ఆ నామినీకి కూడా సుమారుగా ఇప్పుడు వీరికి 3700 ఉంది కదా, వారికి ఒక 1850 రూపాయల వరకు పెన్షన్ అనేది వస్తూ ఉంటుంది. ఓకే, ఇది పీపీఓ ఎంక్వైరీ. అలానే కొందరికి ఇంకో డౌట్ ఉంటుంది ఏంటంటే, ఇన్ కేస్ వాళ్ళకి పిల్లలుండి మరి వాళ్ళకు కూడా వస్తుందా అంటే, ఇన్ కేస్ వాళ్ళు మైనర్ అయితే వాళ్ళకు కూడా వస్తుంది. ఓకే, ఈ విధంగా మనము పీపీఓ ఎంక్వైరీ ద్వారా మంత్లీ పెన్షన్ ఎంత వస్తుంది అనేది తెలుసుకోవచ్చు. ఇది ప్రతి నెల పెన్షన్ అనేది వస్తూ ఉంటుంది. ఓకే, వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.